ఎస్ గైస్ అండ్ ఎపిసోడ్ 15కి వచ్చేద్దాము. ఎపిసోడ్ 15లో ఎస్టర్డే టాస్క్ ఎక్కడైతే స్టాప్ చేశారో మన దివ్య అండ్ హరీష్ గారి టాస్క్ అక్కడ నుంచి రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఛాలెంజ్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ నేను ఫొటోస్ పెడతాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. మధ్యలో ఒక లక్కీ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 2 కలర్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. అందులో ఒకటి గ్రీన్ అండ్ ఒకటి పింక్. సో హరీష్ ఎవర్ గ్రీన్ అని చెప్పేసి గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ప్రియా వచ్చేసి షీ నీడ్ టు సెలెక్ట్ లైక్ పింక్ రిమైనింగ్ కలర్. సో పింక్ తను సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడున్న పోల్స్లో ఇక్కడున్న పైప్స్లో వీళ్ళు ఇందులో హ్యాండ్ పెట్టేసి ఒక బాల్ తీసుకొని ఇక్కడున్న పైప్లో వేయాలి. అలా వేస్తూ ఎవరైతే ఫస్ట్ అన్ని బాల్స్ని తీసి ఇక్కడ పైప్లో ఫిల్ చేస్తారో 15 బాల్స్ ఉన్నాయి. ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ ఈ గేమ్కి, ఈ టాస్క్కి. అలా ఫస్ట్ వచ్చేసి హరీష్ విన్ అయ్యాడు. అండ్ హరీష్ బ్రేక్ తీసుకున్నాడు. సో ఎందుకంటే హరీష్ది ఇది సెకండ్ ఎపిసోడ్ కాబట్టి, అంటే లైక్ సెకండ్ గేమ్ కాబట్టి 2 గేమ్స్ కంప్లీట్ చేసేసాడు. చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్. సో బ్రేక్ తీసుకున్న తర్వాత హరీష్ ఈజ్ అ విన్నర్ అండ్ హరీష్ బై 6 గ్రీన్. ఆఫ్టర్ గ్రీన్ తను బ్రేక్ తీసుకున్నాడు. అవును, 6 గ్రీన్స్ అయ్యాయి. దివ్యాని ఓడించాడు కదా, దివ్యవి 3 బాక్సెస్ అండ్ తినవి 3 బాక్సెస్. సో 6 బాక్సెస్ అయ్యాయి, క్లోజ్ చేశారు. బట్ పవన్ సెలెక్టెడ్ హరీష్. ఇక్కడ బ్రేక్ తీసుకున్నారు కదా, బ్రేక్ తీసుకున్న తర్వాత అగైన్ వై జ్యూరీ మెంబర్స్కి అయినా అర్థమై ఉండాలి. వీళ్ళకి బ్రేక్ ఇచ్చారు కదా, బ్రేక్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్ గేమ్లో లేడు. కానీ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో మన ఆర్మీ, తను హరీష్ని సెలెక్ట్ చేసుకున్నాడు. హరీష్ని సెలెక్ట్ చేసుకుంటే హరీష్ వచ్చి గేమ్ ఆడుతున్నాడు. దెన్ వై ఇట్ ఈస్ అ బ్రేక్ ఎందుకు తీసుకోవాలి తను? సో నాకు అది వ్యాలిడ్ అనిపించలేదు. బట్ అది గేమ్ తొందరగా టైం కంప్లీట్ చేయాలి, ఇన్ టైంలో అన్నట్లుగా వాళ్ళు అలా చేశారని అనుకుంటున్నాను. సో సోల్జర్ వచ్చాడు, ఆడారు. హరీష్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఇందులో విన్నర్ ఇస్ పవన్ కళ్యాణ్. తర్వాత నెక్స్ట్ ఫాస్టెస్ట్, ఇప్పటి వరకు ఎంటైర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే ఫాస్టెస్ట్ గేమ్ ఫినిష్ చేసింది తినే. ఈ గేమ్ ఏంటనేది ఇక్కడ ఉంటుంది చూడండి. బాటిల్ ఫ్లిప్ చేసేసి 1 స్టెప్ ముందుకు రావాలి. అలా 5 స్టెప్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్. అది మన పవన్ కళ్యాణ్ చేశాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే జ్యూరీ మెంబర్ కళ్యాణ్ వర్సెస్ అనుషని సెలెక్ట్ చేసుకున్నారు. అనుషని సెలెక్ట్ అక్కడ వరకు అయిపోయింది. అండ్ పవన్ ఈజ్ అ విన్నర్ అగైన్. తన గేమ్ చాలా లైట్ తీసుకుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే ఏముంది, ఆడుతాను, గెలిస్తే ఉంటాను, లేకపోతే వెళ్ళి కూర్చోవటమే అనేది. అలా అనకూడదు. షీ నీడ్ టు బీ స్పోర్టివ్ అండ్ నేను గెలవాలి అని ఒక ఒపీనియన్తో ఉండాలి. ఫస్టే తను ఆడితే గెలిస్తే ఉంటా, లేకపోతే పోతా అన్న పాయింట్లో తన మైండ్ సెట్తో ఉండడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. అండ్ అగైన్ పవన్ ఈజ్ అ విన్నర్. అది ఏ గేమ్ అనేది నేను ఇక్కడ ఒక చిన్న పోస్టర్ ఇస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ లాస్ట్ అన్వర్తి గేమ్ ఒకటి ఉంది. ఈ గేమ్ అయిపోయిన వెంటనే అగైన్ మహాపరీక్ష రీస్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ ప్రియాతో స్టార్ట్ అయ్యారు. వై షీఈస్ వర్తి అంటే హౌస్లో అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని నేను ఇక్కడ ఉండి నేర్చుకున్నాను కాబట్టి, ఆర్గ్యుమెంట్స్ కానీ ప్రెషర్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ నేర్చుకున్నాను కాబట్టి, ప్రతి ఒక్కటి తెలుసుకొని నా తప్పుల్ని కూడా నేను మార్చుకున్నాను కాబట్టి ఐఎమ్ వర్తి టు బీ ఇన్ అ బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి ప్రియా చెప్పింది. నెక్స్ట్ అన్వర్తి ఎవరంటే శ్రేయ అని చెప్పింది. తను చాలా ఇన్నోసెంట్గా గేమ్ ఆడుతుంది. అక్కడ ఇలానే ఆడితే బాగుండదు. ఇక్కడ మీరు గైడెన్స్, మన జ్యూరీ కానీ మేము కానీ గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి షీఈస్ ప్లేయింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సపోర్ట్ ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి తనకు, ఒక కాన్స్టెంట్ అష్యూరెన్స్ ఉండాలి. అంటే ఎవరు ఉండరు కదా. సో షీ నీడ్స్ టు బీ మోర్ యాక్టివ్ అండ్ అలా ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్వర్తి అని చెప్పేసి చెప్పింది. అప్పుడు తిను కౌంటర్ ఇచ్చింది. కౌంటర్ అటాక్ ఇచ్చిన తర్వాత అందరూ నవ్వినారు. లాస్ట్ గేమ్లో నేను ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఆడినాను కదా, నా గేమ్ నేను ఆడి నేను గెలుచుకున్నాను. రీఅష్యూరెన్స్ నేను రీఅష్యూరెన్స్ ఎక్కడ అడిగాను, ఎవరితో తీసుకున్నాను అని చెప్పేసి చెప్పింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ దివ్య వై యువర్ వర్తి అన్నప్పుడు ఫిజికల్ ఒకటే కాదు, ఓకలీ ఐఎమ్ స్ట్రాంగ్
సో, మెంటలీ గూడా స్ట్రాంగున్నాను. సో, 'బిగ్ బాస్' హౌస్‌కి నేను విల్లింగ్. ఇక్కడ నాకు పాయింట్ అనిపిచ్చింది. ఫిజికల్లీ, వోకల్లీ అండ్ మెంటలీ. ఈ మూడిటి పాయింట్ చెప్పింది. అండ్ ఎమోషనల్లీ గురించి మాత్రం మాట్లాడలేదు. దీస్ ఆర్ హర్ స్ట్రెంగ్త్స్. తన స్ట్రెంగ్త్స్ ఏమేమున్నాయో అవన్నీ చెప్పింది. సో, చెప్పింది కాబట్టి ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌కి వ్యాలిడ్ అవుతారు. అండ్ దట్స్ ద థింగ్. అండ్ అనువర్తి ఎవరంటే 'హరీష్' గారు. గేమ్ కోసమే ఈ మేడప్ క్వాంటిటీ, మేడప్ పర్సనాలిటీ తీసుకొనొచ్చారేమో అని అన్నట్లుగా చెప్పింది. అదైతే నాకు గూడా అనిపిచ్చింది. నాకు గూడా డౌటొచ్చింది. ఎందుకు డౌటొచ్చింది? ఎక్కడ డౌటొచ్చిందంటే, ప్రీవియస్ గేమ్‌లో ఎవరైతే శ్వేత అండ్ హరీష్ జరుగుతున్నారో, వాళ్ళిద్దరు గేమ్ జరుగుతున్నప్పుడు నేను ఈక్వల్ పార్టిసిపేషన్ కోసం నేను ఆడాను. తనకి యెల్లో కార్డ్ ఉంది కాబట్టి తనకు ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పేసి చెప్పాడు తను. ఆ ఆపర్చునిటీ కూడా తినే యూజ్ చేసుకోవచ్చు గదా! హి మైట్ బి ఎ విన్నర్. అప్పుడు ఓట్ అపీలొచ్చేది, స్టారొచ్చేది. అక్కడ పోయింది గదా! తనేమన్నాడు స్టార్టింగ్ ఆడిషన్స్‌లో, ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌కెళ్తుంది నీ ఫ్రెండ్‌కి కప్పు ఇవ్వడానికా? లేదు గదా! మనం గేమ్ మనం ఆడుకోవడానికి అన్నాడు. సో, తన గేమ్ తను ఆడి తను గెలిపించాల్సి ఉండే. నాకు గూడా అనిపించింది మేడప్ పర్సనాలిటీని. శ్వేత అండ్ హరీష్ శ్వేత ఎలిమినేటెడ్ ఎపిసోడ్‌ది. సో, దట్స్ వై నేను గూడా అన్వర్తి అని అనుకున్నాను. ఆ పర్సనాలిటీ మాత్రం మేడప్ క్వాలిటీనే అని నాకనిపించింది. బట్ ప్రతి ఒక్కటి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్నాడు. తను చేసే పని కూడా చాలా మంచిగా చేస్తున్నాడు. ఫిజికల్లీ బాగా ఆడుతున్నాడు. అన్నీ చేస్తున్నాడు. బట్ అది కొంచెం ఫేక్ మాస్క్ ఉందేమో అని నాకు గూడా అనిపిస్తా ఉంది మేడప్ క్వాలిటీ అని జెప్పేసి. అప్పుడు హరీష్ రిప్లై ఇస్తాడు. ఎవరి లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారమ్మా, డెవలప్ చేసుకుంటారు. అంతేగాని స్క్రిప్ట్ రాసుకొనొచ్చి మరీ చెయ్యరు ఇలా అని చెప్పేసి తను చెప్పాడు. అది మీరు అనుకుంటున్నారో అది మీ ఒపీనియను. నేనేం సరేనా మ్యాటర్ లేదిక్కడ అని చెప్పేసి క్లోజ్ చేసేసాడు. అండ్ నెక్స్ట్ అనుష. వై యు ఆర్ వర్తీ అంటే ఎదురుగా ఎవరున్నా తప్పు జరిగినా ఇది తప్పని మాట్లాడతా, కాన్ఫ్రంట్ చేస్తాను. టీమ్ ఆర్ ఇండివిడ్యువల్ టీమ్‌లో ఉంటే టీమ్ గేమ్ ఆడతా, ఇండివిడ్యువల్‌గా ఉంటే ఇండివిడ్యువల్ గేమ్ ఆడతాను. అల్టిమేట్‌గా అందరూ గెలవడానికి వచ్చే ప్రాసెస్‌లోనే ఈచ్ ప్రాసెస్ ఎంత బాగా అర్థం చేసుకుంటారు అనేది కూడా ఉంటుంది. ఈచ్ ప్రాసెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఫార్మాట్‌ని అర్థం చేసుకోవాలి, ఎలా పెడతారు. నో టు నో, పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి కాలిక్యులేట్ చేసి గేమ్ ఆడాలి. దిస్ ఈస్ కంప్లీట్ పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పేసి బ్యాలెన్స్డ్‌గా నేను ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్‌గా ఉంటాను. అందుకే నేను వర్తీ అని చెప్పేసి చెప్పింది. నాకైతే వర్త్ అనిపించలేదు. వై? మీరు అడగొచ్చు. ఎమోషనల్లీ షీ ఈస్ టూ వీక్. ఎమోషనల్లీ ప్రతి ఎపిసోడ్‌లో చూడండి ఏదైనా ఎమోషనల్‌గా జరిగిందంటే ఈ 15 మెంబర్స్‌లో ఫస్ట్ ఏడ్చేది ఎవరైనా ఉన్నారంటే అనుష. ఎమోషనల్లీ. తను స్ట్రాంగ్ అని చెప్తుంది ఎమోషనల్లీ గూడా. ఫిజికల్ అంటారా? ఫిజికల్ గేమ్ ఆడుతుంది, ఓడిపోతుంది. ఒక్కటి విన్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మెంటలీ షీ ఈస్ గుడ్. ఫోకస్డ్‌గా ఉంది. గేమ్ గురించి అన్నీ తెలుసుకుంటా ఉంది. అంటే నాకనిపించింది. అందరితో మాట్లాడడం, అందరి పాయింట్స్ ఏవేవి ఎక్కడున్నాయనేది పాయింట్‌ను ఆర్గ్యుమెంట్ చేయడము అనేది కూడా ఓకే. ఆ పాయింట్స్‌ని యాక్సెప్ట్ చేస్తాను. మెంటలీ అండ్ ఫిజికల్లీ యాక్సెప్ట్ చేస్తాను. సారీ. ఫిజికల్లీ కాదు మెంటలీ యాక్సెప్ట్ చేస్తాను. ఫిజికల్లీ ఓకే. అండ్ ఎమోషనల్లీ షీ ఈస్ టూ వీక్ అండ్ షీ ఈస్ అన్‌వర్తీ అని నాకనిపించింది. అండ్ ఎవరు అన్‌వర్తీ అన్నప్పుడు పవన్ కళ్యాణ్, డివైన్ పవన్‌ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఐ నో ఇట్స్ టఫ్. తను నా ఫ్రెండ్. కాకపోతే నిజాలు మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్పింది. నా ఫ్రెండ్ కాబట్టి రియాలిటీ చెక్ ఈజ్ నీడెడ్ అనిపిస్తుంది. నాకు సేఫ్ గేమ్ అనిపిస్తుంది తనది. గేమ్ అర్థం చేసుకోకుండా గేమ్ ఆడుతున్నాడు. కనీసం రిప్లై ఇవ్వడానికి కూడా పాయింట్ టు పాయింట్ వాలిడ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. గట్టిగా ఎదురున్న వాళ్ళు గట్టిగా అరుస్తే తను పవన్ మాట్లాడడానికి కూడా లేదు. మాట్లాడలేక నిలబడిపోతున్నాడని ఒక పాయింట్ చెప్పింది. రిప్లై వచ్చాడు. నేను ప్రతీదీ వాలిడే మాట్లాడాను. అండ్ గేమ్ అయినా ఏదైనా అన్‌వర్తీ అని కూర్చోలేదు. గట్టి పోటీ ఇచ్చాను అన్నాడు. అవును రియల్లీ. పవన్ కళ్యాణ్ డివైన్ పవన్ చాలా వర్తీ. ఎందుకంటే తను ప్రతి టాస్క్ గేమ్ ఆడాడు. పక్కన ఉండలేదు. ఫిజికల్ టాస్క్‌కి సెలెక్ట్ చేసుకున్నారు. మెంటల్ టాస్క్‌కి సెలెక్ట్ చేసుకున్నారు. ప్రతి ఒక్క టాస్క్‌కి ఫోకస్‌కి అన్నిటికి సెలెక్ట్ చేసుకున్నారు. సో, హి ఈస్ వర్తీ అని నాకు అనిపించింది. అండ్ ఫైనల్లీ శ్రీజ వచ్చిందమ్మా.
ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ, ఆడిషన్స్ రివ్యూ చూడండి. అబ్బా! చి చిరాకనిపించింది శ్రీజ. కానీ టుడే ఐ యామ్ చేంజింగ్ మై వర్డ్స్. షీ ఈస్ వర్తీ. తను 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ టాప్ 15లో ఎవరున్నా లేకపోయినా శ్రీజ అక్కడుండాలి. ఫోకస్, స్ట్రెంగ్త్, ఫిజికల్, మెంటల్, అటెన్షన్, పాయింట్ టు పాయింట్ ఆర్గ్యుమెంట్స్, ఎలా ఇన్ని క్వాలిటీస్ ఎలా ఉన్నాయి? ఏది చెప్పినా మళ్ళీ గేమ్‌ని కూడా ప్రిడిక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏముండొచ్చు. అయ్యా! షీ వాస్ వెరీ గుడ్. తన గురించి తనకి చెప్పిన పాయింట్స్ కంటే మనం చెప్పేదే గ్రేట్. ఎందుకంటే తను ప్రూవ్ చేసుకుంది. తను స్టార్ గెలుచుకుంది. లీడర్ అయ్యింది ఒకసారి. అండ్ అభిజిత్ ఫస్ట్‌లో రెడ్ ఇచ్చాడు. బిందు మాధవ్ రెడ్ ఇచ్చారు. వీళ్ళిద్దరు రెడ్ ఇచ్చారు కదా! ఇప్పుడు వాళ్ళే యూ నీడ్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ అనేలాగా నేను ప్రూవ్ చేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో అందరూ నన్ను ఇరిటేటింగ్ ఫెలో, వేస్ట్ ఫెలో అన్నట్లుగా చూసారు. బట్ టుడే ఐ యామ్ డిజర్వింగ్ అని చెప్పేసి అందరూ అంటున్నారని చెప్పేసి తను చెప్పింది. అండ్ హూ ఈస్ అన్వర్తీ అంటే శ్రేయ అని చెప్పింది. తన మెచ్యూరిటీ లెవెల్, అతను అన్నీ అన్నీ బాగున్నాయి. ఈ ఏజ్‌కి ఇమ్మెచ్యూరిటీ అనిపిస్తుంది. సెట్ కాదేమో. నాట్ వర్త్ అన్వర్తీ అనను. కాకపోతే లెస్ డిజర్వింగ్ అంటాను అని చెప్పేసి చెప్పింది. పెద్దవాళ్ళనే లైన్ ఉంటుంది కదా! ఆ లైన్‌ని క్రాస్ చేసి తను మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంది. తను చిన్న పాప కదా అని లైన్ క్రాస్ చేసి మాట్లాడడానికి ఒక పర్సెప్షన్‌లో ఉందండి. నాకిక్కడ ఒక డౌట్ వచ్చింది. అప్పుడు 60+ ఉన్న వాళ్ళని తీసుకున్నప్పుడు, మన గంగవ్వని తీసుకున్నప్పుడు లైన్ క్రాస్ చేసి మాట్లాడారు. వీళ్ళు చిన్నపిల్లలు అని చెప్పేసి ఏం చూడలేదు కదా అవ్వ. తిను కూడా పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా షీ ఈస్ గివింగ్ హర్ బెస్ట్. ఓన్లీ ఫిజికల్లీ తను కొంచెం వీక్ ఉంది అని ఫిజికల్లీ తను సెట్ అవ్వదు అని నేను కూడా అనుకున్నాను. బట్ షీ నీడ్స్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్ అంతే. శ్రేయ తను రిప్లై ఇచ్చింది. తనే అంతా చెప్పింది. స్ట్రాంగ్ అని, హైప్ అని అన్నీ తనే చెప్తుంది. కాకపోతే అందరూ నర్వస్ ఉంటారు. అలా నేను నర్వస్ ఉంటే నేను వెళ్ళి కూర్చుంటాను తప్ప ఇలా ముందుకొచ్చి మాట్లాడాను కదా! మీరందరూ యూ కాంట్ అన్నారు. కానీ నేను గెలిచి, లీడర్ అయ్యి, గేమ్ గెలిచి, విన్ అయ్యి ఒక ఎపిసోడే టాప్ నేనయ్యాను. స్టార్ విన్ అయ్యాను. ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పేసి తను చెప్పింది. ఇక్కడితో వర్తీ, అన్వర్తీ గేమ్ అనేది క్లోజ్ అయింది. ఇందులో 3 అన్వర్తీ బోర్డ్స్ వచ్చేసి హరీష్ అండ్ షాకిర్‌కి వచ్చాయి. 2 అన్వర్తీ వచ్చేసి శ్రేయ, డిమాండ్ పవన్ అండ్ కల్కికి వచ్చాయి. ఒకటి నాగప్రశాంత్‌కి వచ్చింది. ఇప్పుడు అగైన్ మహాపరీక్ష స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ కల్కి ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ రీస్టార్ట్ అవుతుంది. నవదీప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు వచ్చేసి. ఇక్కడ నవదీప్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, అక్కడ నేను బోర్డ్ ఇస్తాను చూడండి. ఆ బోర్డ్ పైన ఉంటుంది. ఏదైతే మీరు ఇక్కడ చేంజ్ చేస్తున్నారో, ఆ చేంజ్ చేస్తున్నప్పుడు సేమ్ కలర్ నీడ్ టు బి చేంజ్. సేమ్ కలరే డిఫరెంట్ ప్లేసెస్‌లో మెన్షన్ చేసుకోవాలి. చేంజెస్ చేస్తూ విన్ అవ్వాలి అని చెప్పాడు. తన ఎక్స్‌ప్లనేషన్‌లో మీరు బాగా గమనించండి. కానీ గేమ్ ఆడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైతే ఉన్నారో మన ఆర్మీ ఆఫీసర్, తను అలానే గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ కల్కి ఏం చేసింది? డిఫరెంట్ కలర్‌ని పిక్ చేసుకొని చేంజ్ చేసేసింది. సో షీ వాన్. అదే పాయింట్‌లో తినకి ఎందుకు చెప్పలేదు? తిను అర్థం చేసుకోలేకపోయినాడా అంటే కాదు. నవదీప్ చెప్పిందే యూ నీడ్ టు సెలెక్ట్ 2 కలర్స్, సేమ్ కలర్స్ అని చెప్పాడు నవదీప్. సో తను పవన్ కళ్యాణ్ అలానే ఆడుతున్నాడు. ఇక్కడ కల్కి మాత్రం అన్ని మిక్స్ కలర్ తీసుకొని చేంజ్ చేసేసింది. సో షీ ఈస్ విన్నర్ అండ్ షీ బికమ్ షీ స్టోలెన్ ఎంటైర్ కింగ్డమ్. నాకు అంతగా అనిపించలేదు. సో ఇక్కడ నవదీప్ ఫాల్ట్ ఒకటి ఉంది. అండ్ ఆరెల్స్ పవన్ కళ్యాణ్‌కి కరెక్ట్‌గా అర్థం అవ్వలేదు. బట్ నేను క్లియర్‌గా విన్నది ఏదైతే ఉందో, నవదీప్ చెప్పిన పాయింట్ అయితే నేను విన్నాను. సేమ్ కలర్ పిక్ చేసుకొని చేంజెస్ చేసుకుంటూ మార్చుకోవాలి అన్నాడు. అదైతే నేను యాక్సెప్ట్. నేను వీడియో క్లిప్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ప్లేస్ చేయడానికి కాపీరైట్స్ పడతాయి. సో నేను పెట్టట్లేదు. ఒకసారి మీరు ఎపిసోడ్‌లో చూసినప్పుడు మీరు కూడా గమనించండి అది. కల్కి వర్సెస్ పవన్ కళ్యాణ్ క్రాస్ వుడ్ పజిల్ ఇచ్చారు. ఆ పజిల్‌లో డిమాండ్ పవన్ విన్ అయ్యాడు. అండ్ డిమాండ్ పవన్ వర్సెస్ డాలియా అండ్
పవన్ పవన్‌లో డిమాండ్ పవన్ ఆడాడు. ఈ గేమ్ ఏంటనేది నేను ఇక్కడ ఇస్తాను చూడండి. ఏంటి అంటే వాళ్ళు ఒక మ్యాట్ షీట్ ఒకటి పట్టుకొని ఉంటారు. ఇక్కడ జ్యూరీ మెంబర్స్ అభిజిత్ అండ్ బిందు వాళ్ళు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు బాల్ త్రో చేసినప్పుడు అభిజిత్ వచ్చేసి పవన్ డిమాన్‌కి అండ్ బిందు వచ్చేసి డాలియాకి బాల్ త్రో చేస్తారు. త్రో చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బాల్ పట్టుకొని ఆ గ్లాస్‌లో వేసుకోవాలి. గ్లాస్‌లో వేస్తే అగైన్ అభిజిత్ వచ్చేసి గ్లాస్ నుంచి కంటైనర్ బౌల్‌కి చేంజ్ చేసేస్తాడు. సో, అలా ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్స్. సో, అలా డిమాండ్ పవన్ విన్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ డిమాండ్ పవన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. శ్రీజ అండ్ మనీష్. వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని. ఇప్పుడు శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఒక ఫన్నీ టాస్క్ వేశారు. 2 బల్బ్స్ ఎలక్ట్రికల్ బల్బ్స్ పెట్టారు. పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మీ వోకల్ సౌండ్‌తో మీరు ఈ వోకల్ సౌండ్స్‌తో మీరు ఈ బల్బ్‌ని పగలగొట్టాలి అని చెప్పేసి శ్రీముఖి అవతలకి సైడ్‌కి వెళ్ళిపోయి 3, 2, 1 అనింది. వాళ్ళు అడుస్తూనే ఉంటారు. ఎక్కడైనా గ్లాస్ మనం అడిస్తే పగులుతదా? అంత వాయిస్ మన వోకల్ అంత స్ట్రాంగ్ ఉండదు కదా! అది ఒక చిన్న ఫన్నీగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బల్బ్ ఏదైతే ఉందో ఆ బల్బ్ పైన 2 గల్ఫ్ బాల్స్‌ని నిలబెట్టాలి. ఇట్లా తల తిప్పి ఇట్లా తిప్పేలోపు శ్రీష పెట్టేసింది గల్ఫ్ బాల్ పైన బాల్. 2 గల్ఫ్ బాల్స్ 1 బై 1 పెట్టాలి. అవి కూడా ఎక్కడ ఒక లైట్ పైన పెట్టాలి. ఫిలిప్స్ లైట్ పైన. ఆ లైట్ పైన పెట్టేసింది. ఇట్లా తల తిప్పేలోపు పెట్టేసింది తను. శ్రీజ విన్నర్ అండ్ ఎంటైర్ కింగ్డమ్ గోస్ టు శ్రీజ అండ్ ఒక్కరే ఉన్నారు మర్యాద మనీష్ అండ్ శ్రీజ. దమ్ము శ్రీజ అండ్ మర్యాద మనీష్. వీళ్ళిద్దరూ అల్టిమేట్ అనిపించింది. అండ్ ఇందులో వచ్చేసి మర్యాద మనీష్ విన్ అయ్యాడు ఈ ఫైనల్ టాస్క్‌లో. ఫైనల్ టాస్క్ వచ్చేసి మ్యాగ్నెట్ గేమ్. ఈ మ్యాగ్నెట్‌ని ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తారు. ఎవరైతే మ్యాగ్నెట్ పెట్టినప్పుడు మిగతా మ్యాగ్నెట్స్ అటాచ్ అవుతాయో అది తను లూజ్ అవుతారో ఆ పాయింట్ ఆపోజిట్ పర్సన్‌కి వెళ్తది. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ ఆఫ్ 3 అనుకున్నారు. బెస్ట్ ఆఫ్ 3లో 2 టైమ్స్ మనీష్ గెలిచాడు. శ్రీజ ఓడిపోయింది. అండ్ అప్పుడు సోల్జర్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అండ్ ఈ గేమ్ గురించి వీటన్నిటి గురించి తన అచీవ్‌మెంట్ తను కోరుకున్న కోరిక ఇక్కడ నెరవేర్చుకున్నాడు. అట్‌లీస్ట్ షోకొచ్చేసి అని చెప్పేసి నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ మేబీ తనకు బిగ్ బాస్ హౌస్‌లో ఛాన్స్ వచ్చి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళి తను ఉండి 1 వీక్ గానీ, 2 వీక్స్ గానీ ఉండి రిటర్న్ వచ్చేసి ఆర్ ఎల్స్ తను కప్పు విన్ అయినా కూడా ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తను తన ఓన్ గోల్ ఇది. తన కోసం తను కోరుకున్న కోరిక ఏదైనా ఉంది అంటే ఇదే. సో, ఈ గేమ్ ఇది అటాచ్ చేసుకోవాలి. తను విన్ అవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మేబీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరెవరు ఉన్నారంటే శ్రీజ, మర్యాద మనీష్, నేను లాస్ట్ ఎపిసోడ్‌లో నాకు వేరే పర్సెప్షన్ ఉండింది. శ్రీజ, నాగప్రశాంత్, శ్రేయ, డేమన్ పవన్ నాకు వీళ్ళు నలుగురు ఉండే. వీళ్ళ నలుగురు దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఎవరు వచ్చారంటే నాగప్రశాంత్, శ్రీజ, మర్యాద మనీష్. నేను ఇక్కడ రాసుకుంటాను. నేను మళ్ళీ మర్చిపోతాను. నాగ, శ్రీజ, మనీష్ మెయిన్‌గా వీళ్ళు ముగ్గురైతే ఫిక్స్ అబ్బా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ముగ్గురైతే పక్కాగా ఉంటారు. వీళ్ళతో పాటు ఉండే అవకాశం ఎవరికైనా ఉంది అంటే ప్రియాకి ఉంది. అండ్ షకీబ్‌కి కానీ లేకపోతే డిమాండ్ పవన్‌కి కానీ ఉంటుంది. అండ్ ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొక అబ్బాయి కూడా ఉండొచ్చు. మేబీ షకీబ్ ఆర్ డిమాండ్ పవన్ అండ్ మనీష్ అంతే. మన పవన్ కళ్యాణ్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ 15 and 16 అండ్ ఫైనల్ ఎపిసోడ్. ఎవరు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళది కూడా ఒక వీడియో పెట్టేస్తాను. ఇమీడియట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.